తెరసండి అనుకోతుంది సౌండ్లోకి ఎక్కిస్తున్నాడు అదేరా అనుకుంటారా నువ్వు చేస్తా బాబు షాపింగ్ టైం అందరికీ చెప్పేసాను. చాలా ఉందని వెళ్ళి బాగా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తాను. ఏంటి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి? బాయ్ పని మనిషి ఎక్కడ తెచ్చిందో ఏమో. బాయ్ పని రత్తాలు పంపి చచ్చిపోయిందండి. అమ్మో నా కూతురు పిల్ల ఉంది. రాహేలు అమ్మగారు ఏంటి పంచకుండా పడుతున్నావా? నేను చేసేస్తాను అమ్మలు. ఎప్పటికీ చేస్తాను అమ్మలు. చెత్త చెత్తగా ఉంది చేస్తాను కదా అమ్మలు. ఎప్పటికీ త్వరగా చేయి షాపింగ్ టైం అవుతుంది నాకు. అయ్యి షాపింగ్ అవును కదా అమ్మలు. ఏంటి నేను వస్తాను అమ్మలు. వస్తాను అమ్మలు. వద్దు వస్తాను అమ్మలు. కారులో ప్లేస్ లేదు. ఎవరో వచ్చేస్తాను అమ్మలు. అమ్మలు నీకేం కావాలి చెప్పే నేను చేస్తాను. చీర చూడు ఇంకో బోర్డర్ కూడా బాగుంది. ఎలా ఉందో చూడండి మసిపొడిలాగా. చూడు బోర్డర్ ఎంత బాగుంది. మీ చూడండి నేనంటే కుళ్ళు వచ్చేసింది అమ్మగారికి. నా కూతురు పెళ్లి ఎలా చేస్తానో చూడండి. గ్రాండ్ గా చేస్తాను. అయినా నేను చాలా కోటీశ్వరాలు కదా, నేను బాగా చేస్తాను. గురువుగా చెప్తున్నా నేను పెళ్లి చేస్తాను. చేతిరా చేతిరా టైం అయిపోతుంది. అకౌంట్లో మనీ హలో మేడం ఈజ్ దిస్ తవ్వి? అవునండి మేడం. మేము ఒక ఇంపార్టెంట్ వర్డ్ మాట్లాడడానికి మీకు కాల్ చేస్తున్నాం. టైం లేదండి మేడం. మేడం ఫస్ట్ మేము చెప్పేది వినండి. చెప్పండి మేడం. మీ బిజినెస్ గురించి మాట్లాడదామని ఫోన్ చేశాం మేడం. అవునా బిజినెస్? అవును ఎప్పుడు మాకే కదా ప్రాఫిట్స్ వస్తాయి. ఈసారి మాకే వచ్చినట్టుగా ఉన్నాయి కదా మేడం. మీరు ఎప్పుడు అలాంటి ఆశ పడకండి. ఎప్పుడు వచ్చినట్టుగా మీకు రాలేదు. ఈసారి మీ ప్రాఫిట్స్ అన్ని పడిపోయింది. ఏంటి? అవును మేడం. అది కాకుండా మీరు 50 లక్షలు మాకే అప్పున్నారు. 50 లక్షలే? 50 లక్షలు అంట. నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? దగ్గరలో కూతురు వెళ్ళి కూడా పెట్టుకున్నానే. ఎందుకే జరిగింది? ఎప్పుడు కదా మాకు ప్రాఫిట్స్ వస్తే ఈసారి ఏమైంది? సహాయం చేయనా? అవును నేను ఎందుకు బాధపడుతున్నాను? అయినా నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు కదా, పొలిటీషియన్స్ చూపించాలా? నా దగ్గరికి సహాయం రాగానే నేను వెళ్ళి వాళ్ళకి వెంటనే సహాయం చేశాను. చూపించాలా? అవును నాకు ఇప్పుడు ఎందుకు సహాయం చూపించాలా? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. నేను వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి మాట్లాడాలి. సరే వాళ్ళకి ఫోన్ చేద్దాం ఫస్ట్. ఎన్నియాలో 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 ఎస్ఐలో పుట్టెను దునియాలో. ఎన్నియాలో 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 ఎస్ఐలో పుట్టెను దునియాలో. అమ్మగారు అమ్మగారు చేస్తాం కదా అమ్మలు. సర్లే కానీ మన ఇంటికి గొప్ప గొప్ప వస్తున్నారే మనకంట రిచ్ బాగా. అయితే వాళ్ళందరికీ మంచిగా మంచిగా భోజనం రెడీ చేయి. రుసుగుంటే అమ్మగారు. రుసు రుసు రుసుగా ఉండేది అమ్మగారు. అమ్మగారు ఎవరెవరో వస్తారని చెప్పారు. ఎవరు వస్తలేక భయమేసేది. అయ్య బాబు అప్పుడే ఎవరో వచ్చారు.
పిలవకుండా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రండి ఏసయ్య. నువ్వు స్టేజ్ ఎక్కగానే చూపించేసి ఆ తర్వాత కుర్చీలో కూర్చో. ఊరు ఆడెట్టాడు అలా ఉన్నాడు. నేను జవత్తలో అయ్య బాబోయ్ నాకు పని చేసుకోలేదు. అల్ల బాబు మీరు అల్ల సినిమాలో మీరే అల్ల సినిమాలో అల్ల సినిమాలో మీరే నేనే తగిలిపిలు అల్ల సినిమాలో మీరే కదా నాకు కనిపించింది మీరే. ఎక్కడే ఉండేది లాగండి అమ్మగారు అల్లా సినిమాకి వచ్చారు కదా అమ్మగారు. అల్లా సినిమాలో అమ్మగారు 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 నాకు మరి ఆవిడతో నాకు గ్రాఫియేట్ ఇచ్చిన అమ్మగారు. అది అంకల్ క్లిక్లు పెట్టేస్తారు కదా ఇచ్చిన అమ్మగారు. బాగానే ఉన్నాను. ఏంటి నాకా ఈ రెండో స్థానమా నేను ఎన్నో సినిమాల్లో నటించాను, ఎంతమందితో స్టార్లతో నటించాను. నాకు ఈ రెండో స్థానమా, నాకు మొదటి స్థానమే కావాలి, లేకపోతే నేను వెళ్ళిపోతాను. మీరేమనుకోకపోతే రెండో స్థానంలో కూర్చుంటారా? పక్కన ఉంది ఒక 5 నిమిషాలు వేచి నేను మళ్ళీ వస్తానే. సరే పని అయిపోయింది. అందులోకి అల్ల సినిమాలో వచ్చింది కదా ఆవిడతో మాట్లాడతాం. అమ్మగారు చెప్పు. అల్ల సినిమాలో మీరే అల్ల సినిమాలో మీరే కనిపిస్తున్నారు నాకు. నేనే చెప్పు. అమ్మగారు చెప్పు. మళ్ళీ నాకు ఒక డౌట్ అండి. చెప్పు. అది తొందర అంత తెల్లగా ఉంటారు మీరు. అప్పటి నుంచి తెలిపే. అవునమ్మగారు బొగ్గంటే తొందరలా అవుతుందే. ఇదేంటి పూలు వేసుకుందే కూర్చొని అమ్మగారు మీరు పూలు వేసుకున్నారేంటి? ఏమైంది చెప్పు. ఏం చేసిందో తెలుసా? చెడగొట్టేసింది. ఫౌండేషన్ ఫోన్ చేసినట్టారేంటి పూలు రాసుకొచ్చింది. ఏంటి బూడిద? ఇది ఎంత ఖరీదో నీకు తెలుసా? నేను ఎలా జీతం కూడా సరిపోదు. ఇది ఫౌండేషన్. మా ఇంట్లో పొయ్యాలి తప్పుదండి. బూంది రాసుకొచ్చింది బూంది నడుము బాగెట్టాడు రా. బూందే నేను చెప్తాను రేపు. మగమేమో ఉంది బాబాయ్ దుమ్మంతా ఇక్కడే ఉంది. ఏదో లేస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి లేకు. బాబాయ్ లేకపోతున్నానా? చెప్పి చెప్పి కాల్ లాగేసి మా ఇంట్లో పూలు తగ్గుతామంటారా? నువ్వు ఇక్కడి నుంచి లేకు. నా పక్కన కూర్చున్నావేంటి? బాబాయ్ సింగల్ గారు మీరా సింగల్ అల్లా జలిగమ్మపాల మీలే అల్లా జలిగమ్మపాల అన్న మీలే. సాంగ్స్
వాడిని అలా బయటికి వెళ్తాం. రావే, నీతో మాట్లాడే పని చాలా ఉంది, నేను తర్వాత వస్తానే. అమ్మయ్య, నా పని అయిపోతుంది కుదంతా. అలా చెలగమ్మగా పాడారు కదా, ఆవిడ దగ్గర పాట వినిపించే ఆవిడకి నేను బాటిల్ కొట్టేవాళ్ళు ఆవిడ దగ్గర కూర్చున్నాం కొంచెంసేపు. అమ్మగారు 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 చెప్పాను. సింగల్ గల కదా మీరు? సింగల్ కదే సింగల్. సింగల్ గలే ఏదో చెప్పాను. అమ్మగారు చెప్పాను. నేను పాడ పాడుతున్నాను. పాడే పాడంగలే పాడుతున్నాను. అమ్మగారు పాడుతున్నాను. అమ్మగారు అంగాలు వచ్చేస్తున్నాం. అల్లాడే పాడమన్నాను. అమ్మలు పాడుతున్నాను. అదే గోగులు కంటే మీ కుళ్ళు ఆవిడికి కుళ్ళే పాలెత్తలేదు. డాక్టర్ అక్క బాబోయ్ ఎవరు వచ్చేసారు? దాట్లు మీలా ఒకసారి మళ్ళీ చెప్పు. ఒకసారి మళ్ళీ చెప్పు. దాట్లు అదే డాక్టర్. దాట్లు మీలే ఇక్కడే ఉండండి, ఎక్కడే ఉండండి. అమ్మగారిని తీసుకొస్తాను. అమ్మగారు చెప్పు. అది నమ్మలు డాక్టర్ వచ్చారు. డాక్టరా అది నమ్మలు మొన్న మన ఇది పక్కన ఎవరు బతుకుంటే మిషన్ చేస్తున్నావా? చచ్చిపోయింది. నాకు చిన్న సమస్య ఉంది అమ్మలు, ఆవిడ తెచ్చుకుంటాను అమ్మలు. సరే అమ్మలు. రండి డాక్టర్, పిలిచినట్టు వచ్చినాను. చాలా థ్యాంక్స్ డాక్టర్. రండి, 4వ స్థానంలో కూర్చోండి. నాకు 4వ స్థానమా? నేను ఎన్నో ఆపరేషన్ కేసులు ఎన్నో వదులుకొని వచ్చాను. నాకు 3వ స్థానమే కావాలి. ఇది దేవుడా? డాక్టర్ని దేవుడితో పోలిస్తారు. ఆయన ఎవరినో పక్కన పెట్టి దేవుడు అన్నవే నువ్వు? ఆయన లేవు. మీరు ఏమనుకోబోతే 4వ స్థానంలో కూర్చుంటారా? రండి డాక్టర్, కూర్చోండి. మీతో మాట్లాడి పని చాలా ఉంది డాక్టర్. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, నేను మళ్ళీ వస్తానే. మా డాక్టర్ గారికి మన సమస్యలన్నీ చెప్పేద్దాం. తిరుగుతుందో చంపేస్తుందో. దాంట్లో గారు చెప్పమ్మా. నాకు చిన్న సమస్య ఉంది డాక్టర్ గారు. చెప్పమ్మా. చెప్పనా అమ్మగారు? మరి పొద్దునత్మలు చాలా పని చేసేస్తున్నాను అమ్మగారు. రాత్రి 5 చాలా చేస్తుంది. పడగదగంతగా కొండంతా నాకే తినేస్తాను. మళ్ళీ ఎంత ఆకలి చేస్తుంది. కూర్చోండి, కూర్చోండి. మీరు కూర్చోండి అమ్మగారా. మీ పిల్లలు అమ్మగారు తింటాం కదా. ఏమైంది డాక్టర్? ఈ పై మనిషి నా బుర్ర అంతా తినేస్తుంది. అమ్మగారు చెప్పండి. అర్థం కదా అమ్మగారు, మీరు ఎందుకు వచ్చారు? ఏంటి ఏమైంది డాక్టర్? ఈ ఇంటికి పై మనిషి నేనా మీరా? నేను అర్థనమ్మగారు. ఒకసారి నేను చెప్పి తింటావా? ఈ పై మనిషి నా బుర్ర అంతా తినేసింది. దానికి నేను వాడతాను వాడరా. నేను అర్థం కదా అమ్మగారు. ఇలా రాను. ఆవిడ వాటర్ అనలేదే, వాటర్ ఇంగ్లీష్ పదం వాడింది. అంటే అర్థనం కదా. ఎలా చెప్పాలి? వాటర్ కాదు అనలేదు, వాటర్ అంటావిడ. ఇంగ్లీష్ పదం వాడింది. ఇంగ్లీష్ పదం అమ్మగలమ్మగలదు. చెప్పండి అమ్మగలు ఏమన్నదో. చెప్పండి అమ్మగలు. వాటర్ అంటే ఏమిటి అని. అబ్బా, ఈ దాంట్లో వల్ల నాకు ఇంగ్లీష్ పదం వచ్చేసింది.
వాట్ వాట్ ఎక్కడ దొరకమ్మా బాబు ఈ దాంట్లో వాట్ వాట్ మనిషి ఉంటే నా పొరుగు అంతా తీసేస్తారు అందరికీ నమస్కారం మీ ఓట్లన్నీ నాకే వచ్చేది మీరా ఇలా వచ్చావే నాకు బాత్రూమ్ పెడతారా నాకు కట్టించవా బాత్రూమ్ ప్లానింగ్ ఇచ్చా కూర్చోబడి పడది వెళ్ళిపోయావు ప్లానింగ్ లో కూర్చోబెట్టి పడది వెళ్ళిపోయావు ఉండు మా అమ్మగారు పిలిచారు లోపలికే అమ్మగారు 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 ఏంటి చెప్పే అడుగుతాం కదా మనకి అడుగుతాం కదా ఎవడాడు నాతో బాత్రూమ్ కట్టిస్తానని ఫోటో దిగాడు కట్టించలేదు ఆ ప్లానింగ్ అన్నా సరిపోతుందని ఆడ బట్ట రాలేదు మాకు ఏం చేయడం పడు ఆడొద్దు ఆడమ్మడు ఇంటికి వస్తాడు కదా కట్టడా వద్దాం కదా మనకే ఆడొద్దు మనకే అమ్మలు వచ్చంటుంటే ఎమ్మెల్యే కదండి రండి పిలిచినట్టు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రండి ఈ 6వ స్థానంలో కూర్చోండి మీటింగ్లకి వెళ్తే నాకు ఫస్ట్ స్థానం ఇస్తారు నాకైతే 5వ స్థానం ఇస్తున్నాను 4వ స్థానం పర్లేదు మన ఏసే కదా ఏసయ్యా మీరు ఏమనుకోకపోతే 5వ స్థానంలో కూర్చుంటారా కూర్చోండి అదేదో ముందే కూర్చోవచ్చు కదరా మళ్ళీ వస్తానే ఏంటి ఇదంతా నల్లగా ఉంది వెళ్ళి నువ్వు వచ్చాక బ్యూటీ పార్లర్ బాబాయ్ అడు మై కట్టుకొని దొక్కుతున్నాడు దులిపి గొల్ల చెట్లే రేటెత్తలే సంచుడు చాలా అన్నం ఇంటికాడ పొయ్యలంతా బాబాయ్ మళ్ళీ వచ్చేది నేను వచ్చేదే కొంపలేదటి పిలుతలే కొంపలేదా తిండకొచ్చి ఉండెక్కలే పిలుతాను పిలుతానంటే కొంపలేనంటే ఇక్కడే ఉంటుంది అమ్మగారు అమ్మగారు ఆవిడ వచ్చింది అమ్మగారు ఆవిడ అమ్మగారు ఎక్కడ ఉండితే ఎక్కడ కదా అన్నీ మనీయే తినేసి పోతుంది రాచేయి బాగున్నావా రావే వచ్చినందుకు చాలా మంచి పని చేసావు పెళ్లి సమయం బాగానే వచ్చావు పెళ్లి పనులన్నీ కొంచెం చూసుకోవే దగ్గరుండి ఇంకా పని మనిషి మార్చలేదు అక్క మార్చేస్తే వచ్చేద్దామనా ప్లేస్లోకి నా ప్లేస్ లోకి వచ్చేద్దామని నువ్వు అనిపించేస్తున్నావు ఎంతమంది ఎవరు 100 ఇంకా లేదు పిలుస్తాను సరే సరే వచ్చేసినట్టే కదా ఎందుకు మిమ్మల్ని పిలిచానంటే నేను ఒక విషయం చెప్పాలి
ఏసయ్య ఒక నిమిషం నాకు నాకు నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను కదా ఏసయ్య ఒక నిమిషం ఆగండి ఏసయ్య నేను చాలా ఇప్పుడు ప్రాఫిట్స్ అన్ని పడిపోయినాయి అమ్మా ఏసయ్య ఒక నిమిషం ఆగండి ఏసయ్య ఇప్పుడు నేను చాలా అప్పుల్లో ఉన్నాను మీరే నాకు సహాయం చేస్తారని అనుకుంటున్నాను అందుకే మిమ్మల్ని పిలిచాను నేను నీకు చాలా సార్లు ఇప్పుడు మళ్ళీ కాకంటారు పైకి రాగానే నేను ఇచ్చాను నాకు చాలా కష్టం వచ్చిన హెల్ప్ చేయవా సారీ తబి 10 రోజులు ముందుగా అడుగుంటే ఇచ్చేదాన్ని మొన్న పట్టు సినిమాకి డబ్బులు ఇచ్చేసాను అప్పుడు నా దగ్గర ఏమీ లేదు బాయ్ తబి ఏమనుకోకే పెళ్ళికి మాత్రం చాలా సార్లు నేను సింగర్స్ ప్రోగ్రామ్స్ కి చాలా సార్లు డబ్బులు ఇచ్చాను కదా ఇప్పుడు నాకు హెల్ప్ చేయరా చెప్పమ్మ ముందు నా ప్రోగ్రామ్స్ మొత్తం అంతా పెట్టేసాను నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు పెళ్లి పనులు తక్కువే డబ్బులు కదండి మీరు కొత్త హాస్పిటల్ పెడతారంటే మీకు చాలా మనీ ఇచ్చాను కదండి ఇప్పుడు నాకు సహాయం చేయరా నా కూతురు పెళ్లి కూడా ఆగిపోయింది అయ్యో కవి మొన్నే కొత్త హాస్పిటల్ డబ్బులు అయిపోయి కొంచెం తర్వాత మీకు తెలుసు కదా పెళ్లికి మాత్రం మీరే తక్కువ ఎమ్మెల్యే గారు మీకే కదండి మేము ఓటేసి గెలిపిస్తాం మీరైనా మా కష్టం డబ్బులన్నీ మా తిండికి అయిపోతుందండి సహాయం చేయండి డబ్బులు కట్టే ఏమీ లేవు పెళ్లి మాత్రం తప్పకుండా తింటాకే చెల్లి నువ్వు నా రక్త సంబంధమే నువ్వైనా ఇప్పుడు మన కూతురు పెళ్ళి ఆగిపోయింది నువ్వైనా సహాయం చేయవా శోభా ఇప్పుడు నేనేం చేయాలి ఎందుకు నాకు హెల్ప్ చేయలేదు నేను ఎన్నో కష్టాల్లో అందరికీ సహాయం చేశాను కదా నాకేంటి ఇప్పుడు ఇలా జరిగింది ఎన్నో ప్రాఫిట్స్ వదులుకున్నాను నేను ఇప్పుడు నా కూతురు పెళ్లి కూడా పెట్టుకున్నానే నీళ్ళు చేసేయాలని ఏం చేయాలి ఎల్రా చెప్పుకుంటే సిగ్గు చేతని నిజంగా వచ్చేస్తాయి నాకు నీళ్ళు నీళ్ళు వచ్చేయండిరా ఏది ఎక్కడ్రా ఎక్కడ్రా నీకు కాపాడుతుంది కదా నాకు ఎందుకు కాపాడుతుంది అక్కడ ఉంది అప్పుడు పెద్ద బాధపడి పెద్ద మీద బాధపడుతుంది అదిగో తుడుచుకుంటారా పెద్దమ్మ వస్తుందిరా నిన్న మొన్న
నేను చేసిన పాపం ఏంటి? ఇప్పుడు నా కూతురికి నేనేం చెప్పాలి? అమ్మాయిలంటే ఎలా ఉన్నారు? వెళ్దామా సార్? అమ్మగలు అమ్మగారు ఏమైంది అమ్మగారు? అమ్మగారు నాతో చెప్పరా అమ్మగారు? ఏం చెప్పాను? నమ్ముకున్న వాళ్ళందరూ నన్ను ఎన్నో చేశారు. నా ప్రాఫిట్స్ పడిపోతే వాళ్ళకి ఎన్నోసార్లు సహాయం చేశాను, అయినా నాకు ఇప్పుడు ఏం చేయలేదే. దగ్గర అమ్మాయి పెళ్లి కూడా పెట్టుకున్నాను, ఇప్పుడు దానికి ఏం చెప్పాలి? నేను ఒకటి చెప్తేనే అంటారు అమ్మగారు? చెప్పే వింటాను. మరి అమ్మగారు మన ఇంటికి పిలవకుండా వచ్చింది ఎవరు అమ్మగారు? అవును కదా అమ్మగారు? మరి అందరికి ఇవ్వవలసిన స్థానం ఇచ్చారు, పలకరించారు, మాట్లాడారు, కానీ దేవుడికి ఏ స్థానం ఇచ్చారు అమ్మగారు? అవునే, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అప్పుడుకి అందరితో మాట్లాడుతుంటే ఏసే దేవుడికి మీతో మాట్లాడాలని పిలిచారు అమ్మగారు. మీరు పట్టించుకోలేదు అమ్మగారు. అమ్మగారు నా జీవితంలో కూడా ఇలాగే జరిగింది అమ్మగారు. నన్ను కూడా చాలా మంది అవమానించారు అమ్మగారు. నేను ఆ స్థితి నుంచి వచ్చిందాన్ని అమ్మగారు. నేను ఇలా చెప్తున్నానని బాధపడకండి అమ్మగారు. నా కూతురి పెళ్లి కూడా ఇలాగే అయిపోయింది అమ్మగారు. అప్పుడు నేను చనిపోదామన్న స్థితిలో నేను అలా రోడ్డు అంటే వెళ్తున్నాను అమ్మగారు. అప్పుడు నాకు ఈ భారం యెహోవా మీద మోపు అన్న వాక్యం నాకు వినబడింది. ఈ భారం యెహోవా మీద మోపడం ఏంటి అని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను అమ్మగారు. ఏంటి ఏంటి ఈ భారం యెహోవా మీద మోపు అన్నావు, నా జీవితం ఏంటి ఇలా చేసావు, నా కూతురు పెళ్లి ఇలా ఆగిపోయింది, అందరూ ఎలా మాట్లాడతారు ఏంటి అనుకున్నాను అమ్మగారు. దేవుడితో మాట్లాడాను అమ్మగారు, గట్టిగా ప్రార్థన చేసుకున్నాను అమ్మగారు. దేవుడు నాకు అద్భుత కార్యం చేశాడు అమ్మగారు. నా కూతురు పెళ్లి నేను ఎలా చేశాను అమ్మగారు, మీరు వచ్చేసారు అమ్మగారు. దేవుడు నా ప్రార్థన అలిగించాడు అమ్మగారు. అయితే ప్రతి వారు నా కూతురు పెళ్లి అలా పని మనిషి అలా చేసింది అనుకుంటే చాలా మంది మాట్లాడుతున్నారు అమ్మగారు. దేవునికి ప్రార్థన చేయండి అమ్మగారు, దేవుడు ఆలకిస్తాడు. అవును, మరి ఇప్పుడు నేను దేవుడిని వచ్చి రాకపోయినా నేను ఆయన వచ్చాడు కదా నేను లేదమ్మగారు. ఎలాంటి పాపినైనా క్షమించగల మన దేవుడు. మీరు ఆయన మాట ఆలకిస్తాడు. అలాంటిది ఏముండదు అమ్మగారు. మీరు మాట్లాడిన దేవుడికి ప్రార్థన చేసుకోండి, దేవుడే మీకు ఆచరిస్తాడు. ప్రార్థన చేయండి. సరే, ఎవరు రాకుండా చూడు. సరే అమ్మగారు. క్షమించండి ఏసయ్యా, నేను పిలవకుండానే వచ్చారు తండ్రి, అయినా మీరు మిమ్మల్ని తండ్రి నేను మిమ్మల్ని పట్టించుకోలేదు. ఎంత గర్వంతో నేను ముందు నడుచాను తండ్రి, నాకు క్షమించు ప్రభువా. నా పాపాన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించు. నాకు వచ్చావు తండ్రి ఏసయ్యా. నేను నీవు పిలవకుండా నీ ఇంటికి వచ్చాను, నీవు నన్ను ఆహ్వానించలేదు, కానీ నేను నిన్ను ఉన్నత స్థాయిలో పెట్టానంటే ఒకరికి మాదిరిగాను ఒకరికి హెల్ప్ చేసేదారుగాను పెడతావని, నువ్వు ఉంటావని, కానీ నీవు అలా ఉండలేదు. నీవు గర్వించుకున్నావు, అహంకారం చూపించు. ఏసయ్యా, ఈ కాలించే అహంకారాన్ని నేను తొలగించుకుంటాను ఏసయ్యా, నన్ను నేను మార్చుకుంటాను ఏసయ్యా. ఏసయ్యా, మీరే నాకు సహాయం చేయండి ఏసయ్యా. తరచూ బైబిల్ చదువుతున్నారు, తరచూ మందిరానికి వస్తున్నారు, కానీ నన్ను ఎలా ఆదరించాలో ఎలా స్తుతించాలో మాత్రం మీకు తెలియడం లేదు. ఈ లోక సంబంధమైన వాటిని వెతుకావు, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ అడిగావు, కానీ నీవు నన్ను అడగలేదు. నన్ను క్షమించండి ఏసయ్యా, ఇంకా నుంచి మీ మాదిరిగా నేను నడుచుకుంటాను ఏసయ్యా. తండ్రి, ఇదిగో నా ప్రభువా, నా కష్టంలో నీవు ఉంటావని సెలవిచ్చావు, అయినా నేను నీ మాట లెక్క చేయకుండా ఏసయ్యా మనుషుల మీద ఆధారపడ్డాను, నన్ను క్షమించు.
ఇతరులకు మాదిరిగా ఉండు. ఇతరులను ప్రేమించు. నీ అహంకారాన్ని తీసు. నీ అహంకారాన్ని ఎప్పుడు బయట చూపించు. సరే యేసయ్య, నీకు ఆజ్ఞించి నేను అలా ఉండడానికి ప్రార్థిస్తున్నాను యేసయ్య. ఎంతటి పాపినైనా క్షమించే దేవుడు మరి యేసయ్య. నీవు మాత్రం ఇతరులను ఆశించగా అడుగుడి నీకు ఇవ్వబడును, తట్టుడి నీకు తీయబడునని వాక్యం చదివిస్తుంది కదా. నీవు ఇక మీద నుంచి నన్ను అడుగు, నీకు కావాల్సినవి నేను దయచేస్తాను. సరే యేసయ్య, నీకు ఆజ్ఞించి నీ మాదిరిగా నేను నడుచుకొని భాగ్యం దయచేయండి యేసయ్య. ఇదిగో తండ్రి, నా ప్రాఫిట్స్ అన్ని పడిపోయింది. ఇప్పుడు నా కూతురు పెళ్లి చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు ప్రభువా. నీవే సహాయం చేస్తావని నేను నమ్ముచున్నాను తండ్రి. నీ మీద భారం మోసే గొర్రెపిల్లలా నీ నుండి భాగ్యం దయచేయండి. నాలో ఉన్న గర్వపు హృదయాన్ని తీసివేయండి నా ప్రభువా. యేసయ్య, నీతో నేను నడిచే భాగ్యం దయచేస్తానని నమ్ముచున్నాను తండ్రి. నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే ఇదే ఆలస్యం చేయకపోతే నా ప్రభువా, నీ రాకడ ఆలస్యం అయితే మరి ఒక అవకాశాన్ని మాకు ప్రీతిగా దయచేస్తానని ప్రభు నా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఏంటి ఈ టైంలో ఫోన్ వచ్చింది? హలో హలో మేడం, ఈస్ దిస్ అభి మేడం? అవునండి, చెప్పండి. మేడం వి రియల్లీ సారీ మేడం. మేము ఎంత అభికి ఫోన్ చేయబోయి ఎంత అభికి కాల్ చేసినాం మేడం. అవునండి. మేడం ఏమైందంటే మీ ప్రాఫిట్ పడిపోలేదు మేడం. మీ ప్రాఫిట్ ఇంకా మీరు అనుకున్న వాటికంటే ఎక్కువగా అయింది మేడం. ఏంటి, అవునా? అవును మేడం. వి రియల్లీ సారీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, చాలా మంచి వార్త చెప్పారు. రాహేలు, రాహేలు, రాహేలు. అమ్మగారు చెప్పండి. నువ్వు చెప్పినట్టే నేను యేసయ్యకి ప్రార్థన చేసుకున్నాను. యేసయ్య నాతో మాట్లాడారు. నేను ఇప్పుడు గర్వపు హృదయాన్ని వదిలిపెట్టి నేను మంచిగా నేను నూతనంగా అడుగు పెట్టాలని కోరుకుంటున్నాను. నేను చెప్పిన మాటలు నాకు బలాన్ని దయచేసాయే. ఎప్పుడు ఇలాగే ఉండండి అమ్మగారు. అటు ఇటు ఉండకూడదు. ఉంటే చల్లగానే ఉండాలి, లేదంటే వెచ్చగానే ఉండాలి. నువ్వు వచ్చిన స్థితిలో మనం ఉండిపోకూడదు అమ్మగారు. సరే, నీకు ఆజ్ఞించి నువ్వు కూడా మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడితే మన జీవితాలు ఆయన స్వస్థపరుస్తాడు. మంచి మార్గాన్ని ఆయన మనకు చూపిస్తాడు. సరేనా? సరే అమ్మగారు. శేఖర్ మాస్టర్ గారు క్రిస్మస్ జరుగుతుందంటే వెళ్ళొద్దాం అమ్మగారు. పద వెళ్తాం.